శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 11వ సర్గము. కైక దశరథ మహారాజును ప్రతిజ్ఞాబద్ధుని గావించి తన 2 వరములను కోరుకొనుట. తం మన్మథ శరైర్విద్ధం కామవేగ వశానుగం ఉవాచ పృథివీపాలం కైకేయీ దారుణం వచః. మన్మథ బాణములచే కొట్టబడి కామ వికారములకు లోనైన ఆ మహారాజుతో కైక అతి దారుణముగా ఇట్లు నుడివెను. నాస్తి విప్రకృతా దేవ కేన చిన్నా వమానిత అభిప్రాయస్తు మే కశ్చిత్ తమిచ్ఛామి త్వయా కృతం. ప్రతిజ్ఞాం ప్రతిజానీష్వ యది త్వం కర్తుమిచ్చసి అథ తద్వ్యాహరిష్యామి యదభిప్రార్థితం మయా. ఓ దేవా, నన్నెవరునూ తిరస్కరింపలేదు, అవమానింపలేదు. నాకొక కోరిక గలదు, దానిని నీవే తీర్చవలెను. అట్లు చేయదలిచినచో ప్రమాణపూర్వకముగా నాకు మాట ఇమ్ము, అనంతరము నా కోరికను వెల్లడింతును. తామువాచ మహాతేజాః కైకేయీం ఈషదుత్స్మితః కామీ హస్తేన సంగృహ్య మూర్ధజేషు శుచిస్మితాం. మిక్కిలి కామపరతంత్రుడై ఆతురతతోనున్న దశరథుడు ఆమె శిరస్సును తన ఒడిలోనికి చేర్చుకొని, నేనెల్లప్పుడూ నీ ఆజ్ఞానువర్తినే గదా, ఇంకా ప్రతిజ్ఞతో పని ఏమి అను భావముతో ఒకంత దరహాసమొనర్చెను. తన పాచిక పారుచున్నదని చిరునవ్వు చిందించుచున్న ఆమె యొక్క కేశములను నిమురుచు అతడు ఇట్లు వచించెను. అవలిప్తే న జానాసి త్వత్తః ప్రియతమా మమ మనుజో మనుజ వ్యాఘ్రాత్ రామాదన్యో న విద్యతే. తేనా జయ్యేన ముఖ్యేన రాఘవేన మహాత్మనా శపేతే జీవనార్హేన బ్రూహి యన్మనస్సేచ్ఛసి. యం ముహూర్తమపశ్యంస్తు న జీవేయం అహం ధ్రువం. తేన రామేణ కైకేయీ శపేతే వచనక్రియాం. ఆత్మనావాత్మజైశ్చాన్యైః వృణేయం మనుజర్షభం. తేన రామేణ కైకేయీ శపేతే వచనక్రియాం.
భద్రే హృదయమప్యేతత్ అనుమృశ్యోద్ధరస్వ మే ఏతత్ సమీక్ష కైకేయీ బ్రూహి యత్ సాధు మన్యసే బలమాత్మని జానంతి నమాం శంకితుమర్హసి కరిష్యామి తవ ప్రీతిం సుకృతేనాపి తే సపే. ఓ సౌభాగ్య గర్విత, స్త్రీలలో నీవే నాకు ఎంతయో ప్రియతమురాలవు. పురుషులలో నాకు నరోత్తముడైన రాముని కంటెను ప్రియమైన వాడు మరి ఒకడు లేడు అని నీవెరుగవా? అజేయుడు, రఘువంశజులలో ప్రముఖుడు, మిక్కిలి బుద్ధిమంతుడు, నాకు ప్రాణముల కంటెను మిన్నయైన వాడు అయినా ఆ రామునిపై ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. నిజముగా నీ మనసులోని కోరికను ప్రకటింపుము. ఓ కైకేయి, నా చిన్నారి రాముని జోడక ఒక్క క్షణకాలము పాటైనను నేను బ్రతికి యుండజాలను. అట్టి రామునిపై ప్రమాణము చేసి నుడువుచున్నాను. రాముని కొరకై నేను నా ప్రాణములను గాని తదితర కుమారులను గాని బంధుమిత్రులను గాని త్యజించుటకు సిద్ధము. ఆ శ్రీరామునిపై బాస చేసి పలుకుచున్నాను. ఓ కళ్యాణి కైకేయి, నా శపథములను గమనించి నా హృదయమును అర్థము చేసుకొని నన్ను ఉద్ధరింపుము. నా త్రికరణ శుద్ధిని గుర్తించి యోగ్యమైన రీతిలో నీ కోరికను వెల్లడింపుము. నీపై నాకు గల గాఢానురాగమును దృష్టిలో పెట్టుకొని నాపై సందేహమును వీడుము. నా పుణ్యములపై ఆనా నీ కోర్కెను దీర్చి నీకు ప్రియమును గూర్చెదను. సా తదర్థమనాదేవి తమభిప్రాయమాగతం నిర్మాధ్యస్థాచ్చ హర్షాచ్చ బభాషే దుస్సహం వచః. మంధర ఉపదేశించిన రీతిగా శ్రీరాముని వనవాసము, భరతుని పట్టాభిషేకము జరుగవలెనను సంకల్పము గల ఆ కైక తన అభిప్రాయమునకు అనుగుణముగా దశరథుడు శపథము చేసి ముందునకు రాగా తన కుమారునిపై గల పక్షపాత బుద్ధితో సంతోషించుచు ఆయనతో దుస్సహమైన మాటలను ఇట్లు పలికెను. తేన వాక్యేన సంహృష్టా తమభిప్రాయమాగతం వ్యాజహార మహాఘోరం అభ్యాగతమివాంతకం. నీ మనోరథమును తీర్చెదను అని ప్రతిజ్ఞ చేసిన దశరథుని మాటలకు సంతుష్టయై కైక అకస్మాత్తుగా వచ్చి పైబడిన మృత్యువువలె భయంకరమైన తన అభిప్రాయమును వెల్లడించెను. యథాక్రమేణ శపసి వరం మమ దదాసి చ తచ్ఛృణ్వంతు త్రయస్త్రింశత్ దేవాః సాగ్నిః పురోగమాః చంద్రాదిత్యో నభశ్చైవ గ్రహారాత్యహనీదిశః జగచ్చ పృథివీ చేయం స గంధర్వా స రాక్షసాః నిశాచరాణి భూతాని గృహేషు గృహదేవతాః యాని చాన్యాని భూతాని జానీయుః భాషితం తవ. ఓ మహారాజా, రాముని పైనను నీ పుణ్యము మీదను ప్రమాణము చేసి నీవు వరములను ఇచ్చుచున్నావు. నీవు పలికిన ఈ మాటలకు అగ్ని మొదలగు 33 కోట్ల మంది దేవతలే సాక్షులు. సూర్యచంద్రులు, భూమ్యాకాశములతో కూడిన సమస్త జగత్తు, నవగ్రహములు, రాత్రింబవళ్ళు, సకల దిశలు, గంధర్వులు, రాక్షసులు, నిశాచరులు, సమస్త ప్రాణులు, గృహదేవతలు, ఇంకను తదితర భూతములు నీ ప్రతిజ్ఞావచనములను విని ఉన్నారు. దీనికి వారు అందరూ సాక్షులు. సత్యసంధో మహాతేజ ధర్మజ్ఞః సుసమాహితః వరం మమ దదాత్యేష తన్మే శృణ్వంతు దేవతాః. ఓ సకల దేవతలారా, సత్యసంధుడు, మిక్కిలి శక్తి సంపన్నుడును, సమస్త ధర్మములను ఎరిగినవాడు అయిన దశరథుడు ఎట్టి ఏమరపాటు లేనివాడై నాకు వరములను ప్రసాదించుచున్నాడు. దీనిని మీరు శ్రద్ధగా గమనింతురుగాక అని కైక దేవతలతో పలికి ఈ సంఘటనమునకు వారిని సాక్షులను గావించెను. ఇది దేవి మహేశ్వాసం పరిగృహ్యాభిసస్య చ తతః పరమువాచేదం వరదం కామమోహితం. కామమోహితుడై తనకు వరములను ఇచ్చుటకు సిద్ధపడిన మహాధనుర్ధారి అయిన దశరథుని ఈ విధముగా ప్రతిజ్ఞాబద్ధుని గావించి కైకేయి ఆయనను ప్రశంసలలో ముంచెత్తి ఇట్లు నుడివెను. స్మరరాజన్ పురావృత్తం తస్మిన్ దైవాసురే రణే తత్ర చా అత్యావయచ్చత్రు తవ జీవితమంతరా తత్ర చాపి మయా దేవ యత్ త్వం సమభిరక్షితః జాగ్రత్యా యతమానాయః తతో మే ప్రదదౌ వరౌ. తౌ తు దత్తౌ వరో దేవ
నిక్షేపౌ మృగయామ్యహం తవైవ పృథివీపాల సకాశే సత్యసంగర తత్ ప్రతిసృత్య ధర్మేణ నచేద్దాస్యసి మే వరం అద్యైవ హి ప్రహాస్యామి జీవితం త్వద్విమానిత. ఓ రాజా, ఆనాడు దైవాసుర యుద్ధమున సంబరాసుర యుద్ధమున జరిగిన పూర్వగాథను గుర్తునకు తెచ్చుకొనుము. రాత్రివేళ జరిగిన ఆ సమరమున శత్రువు యొక్క బాణముల దెబ్బలకు నీవు మూర్ఛిల్లితివి. ఓ ప్రభు, ఆ సందర్భమున సారథిగా మెలకువతో నున్న నేనే నిన్ను కాపాడితిని. ఆ సంతోష సమయమున నీవు నాకు 2 వరములను ఇచ్చి ఉంటివి. ధర్మాత్మ, నీవు ఇచ్చిన ఆ వరములను అప్పుడు నీకడనే న్యాసముగా ఉంచితిని. ఆ 2 వరములను ఇప్పుడు నేను కోరుకొనుచున్నాను. నీవనర్చిన ప్రతిజ్ఞకు కట్టుబడి ధర్మమును అనుసరించి నాకు ఇప్పుడు ఆ వరములను ఇయ్యనిచో నీ తిరస్కారమునకు గురి అయిన దాననై నేను ఈ క్షణముననే నా ప్రాణములను త్యజించెదను. వాగ్మాత్రేణ తదా రాజా కైకేయ్యా స్వవసే కృతః ప్రతిస్కంద వినాశాయ పాసం మృగ ఇవాత్మనః. వేటగాడు జింకవలే అరచుటచే ఆ శబ్దమునకు ఆకర్షింపబడిన లేడి పరుగు పరుగున వచ్చి వలలో చిక్కుకొని వినాశమునకు లోనగును. అట్లే దశరథుడు ఇదివరలో తానిచ్చిన వరములను గుర్తు చేయుచు కైక పలికిన మాటలచే ఆమెకు వసుడాయెను. అతడు తన ప్రతిజ్ఞననుసరించి ధర్మమునకు కట్టుబడి కైక పన్నిన మాయాపాసములలో చిక్కుకొని ప్రమాదమును కొని తెచ్చుకొనెను. అతడు ఒక్కసారిగా కొయ్యబారెను. తతః పరమువాచేదం వరదం కామమోహితం వరౌ యౌ మే త్వయా దేవ తదా దత్తౌ మహీపతే తౌ తావదహమద్యైవ వక్ష్యామి శృణుమే వచః. ఆ పిమ్మట కామమోహితుడును వరములను ఇచ్చిన వాడును అయిన దశరథునితో కైకేయి ఇట్లనెను. ఓ మహారాజా, అప్పుడు నీవిచ్చిన 2 వరములను నేను ఇప్పుడే అడుగుచున్నాను. సావధానుడవై ఆలకింపుము. అభిషేక సమారంభో రాఘవస్యోపకల్పితః అనేనైవాభిషేకేన భరతో మే అభిషిచ్యతాం. ఓ నాథ, శ్రీరాముని కొరకై ఏర్పాటు చేయబడిన సామాగ్రితోడను సన్నాహములతోడను నేడే నా భరతుని యువరాజ పట్టాభిషిక్తుని గావింపుము. ఇది నా మొదటి వరము. యో ద్వితీయో వరో దేవదత్తః ప్రీతేన మే త్వయా తదా దైవాసురే యుద్ధే తస్య కాలోయమాగతః నవపంచచ వర్షాని దండకారణ్యమాశ్రితః చీరాజిన జటాధారి రామో భవతు తాపసః. ఓ దేవా, ఆనాడు దైవాసుర సంగ్రామమున నీవు నా మీది ప్రేమతో నాకు 2వ వరమును కూడా ఇచ్చి ఉంటివి. దానిని కోరుకొనుటకును సమయము ఆసన్నమైనది. శ్రీరాముడు నారచీరలు జింక చర్మమును ధరించి జటాధారి అయి దండకారణ్యమునకు వెళ్ళి తాపస వృత్తిలో అచట 14 సంవత్సరములు నివసింపవలెను. ఇది నా 2వ వరము. భరతో భజతామధ్య యవరాజ్యం అకంటకం ఏషమే పరమః కామో దత్తమేవ వరం వృడే అద్య చైవ హి పశ్యేయం ప్రయాంతం రాఘవం వనం. నేడే భరతునకు ఎదురులేని శత్రుప్రమాదము లేని యువరాజాధికారము దక్కవలెను. ఇప్పుడే నేను చూచుచుండగానే శ్రీరాముడు వనములకు వెళ్ళవలెను. ఇవియే నా అభీష్టములు. ఇదివరలో నీవిచ్చిన వరములనే నేను కోరితిని. స రాజరాజో భవసత్య సంగరః కులం చ శీలం చ హి రక్షత్ జన్మ చ పరత్రవాసే హి వదంత్యనుత్తమం తపోధనాః సత్యవచో హితం నృణాం. రాజులకే రాజువైన మహారాజు అయిన నీవు సత్యమునకును ప్రతిజ్ఞకును కట్టుబడియుండు నీ వంశమును శీలమును రక్షించుకొనుము. నీ జన్మను సార్థకము చేసుకొనుము. మానవులకు ఈ లోకమునందును పరలోకమునందును స్వర్గలోకమునందును సకల సౌఖ్యములను ప్రసాదించుటకు సత్యవాక్ పరిపాలనమే అత్యుత్తమ సాధనమని తపోధనులు నుడువుదురు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే 11 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 11వ సర్గము సమాప్తము.